యవ్వనం ఎంత ప్రమాదకరం అంటే అండి 15-18 వయసు అనేది చాలా ప్రమాదకరం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే ఆ ఏజ్లో నుంచి మీరు బయటపడిపోతే హీరోలు అవుతారు, కానీ ఆ ఏజ్లో తప్పులు జరిగితే కనుక మీరు జీరోలు అయిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే నేను ఆ వయసులో ఎలాగుండేవానంటే ఏదైనా చేసేస్తాను, ఎవరినైనా కొట్టేస్తాను, ఎవరి మాట వినేవాను కాదు, అసలు చాలా పొగరుతో ఉండేది. ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది. అది వయసు ప్రభావం, యవ్వనం ఉడుకు రక్తం. ఆ 15-18 చాలా ప్రమాదకరం. సో అంత అసలు నేను బోకు అమ్మాయిలు, సిగరెట్లు, మందు అవన్నీ అయిపోవాల్సింది. కానీ ఆ వయసు నుంచి నేను ఎలా బయటపడ్డానంటే సింపుల్, మా అమ్మగారికి యాక్సిడెంట్ అయిందనమాట. సో ఆ 3 సంవత్సరాలు మా అమ్మగారికి ఆ వచ్చాపి ఎత్తేసరికి హాస్పిటల్లో సేవ చేసేసరికి నా జీవితం అలాగ అయిపోయింది, గడిచిపోయింది. సో మీకేం చెప్తానంటే ఆ వయసు గల వాళ్ళు మీ ఫ్యామిలీలోని మీ పిల్లలు, మీ అక్క చెల్లెలు, తమ్ముళ్ళు గట్టా ఉంటారు. సో వాళ్ళకి మీరు హ్యాండిల్ విత్ కేర్, చాలా ఉల్లి పొర లాంటి సున్నితంగా హ్యాండిల్ చేయాలి. వాళ్ళతో ఎక్కువసేపు మాట్లాడాలి, టైం స్పెండ్ చేయాలి. సో వాళ్ళతో మళ్ళీ మనం ఆడే బాగుపడతారు కదా అని వదిలేశారంటే గాలికి తిరిగి సంకనాకపోతాం. మొక్కై వంగింది మోనై వంగుద్దా అంటారు ఈ సామెత. సో మీరు ఆ దశలోనే వాళ్ళతో క్లోజ్ అవ్వాలి, ఇంటరాక్ట్ అవ్వాలి, మాట్లాడాలి, కౌన్సిలింగ్ టైప్లో ఉండాలి. సో ఉంటే సూపర్గా ఉంటారు. ఎవరైతే మీ ఆ వయసు గల వాళ్ళు ఉన్నారో కింద కమెంట్ చేయండి. సో వాళ్ళకి ఈ రీల్ రీచ్ అవుతుంది. డాక్టర్ జకీరా గారు ఏమైనా చెప్తారా మీరు? 100% right. ఎవరు? ఆటగాడు? Yes. ఆటగాడు 100% రైట్. థ్యాంక్ యూ సో మచ్ జకీరా. బాయ్.